నకిలీ స్వామీజీని చాట్రాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆరుకోనలపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలని నమ్మించిన దొంగ స్వామీజీ 2 కుటుంబాల వద్ద 61,000 రూపాయల డబ్బులు తీసుకొని దొంగ స్వామీజీ పరారయ్యాడు. ఇత్తడి రేకు బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాలంటూ నకిలీ స్వామీజీ ప్రజలను మోసం చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో తూరపాటి బాలయ్య దొంగ స్వామిని చాట్రాయ్ నుండి పోలవరం వెళ్లే మార్గంలో అరెస్ట్ చేశారు. దొంగ స్వామీజీని నమ్మి ప్రజలు ఎవరు మోసపోవద్దు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలపండి. డిఎస్పీకే వివిఎన్వి ప్రసాద్ కోరారు. మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయ్ మండలంలో ఆరుగొలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయ్ ఎస్ఐ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది, అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుంట కనబడుతున్న ఈ వ్యక్తి ముద్దాయి తూరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయ్ ఈ ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయినాయి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద. దాని మీద ఈరోజు మన చాట్రాయ్ ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే మేము పూజలు చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తరచుగా మనం చూస్తున్నాము. అలాంటి వాటిని నమ్మకూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమ్మీడియట్గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సర్క్యులేట్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి, ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ.